కాకినాడ గాంధీనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కగల గీతా విహార్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గీతా విహార్ వ్యవస్థాపకులు నాగమణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో గీతా విహార్ సభ్యులు పాల్గొని భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. అదేవిధంగా సభ్యులు అంతా కలిసి కోలాట నృత్యాలు చేశారు. అనంతరం గీతా విహార్ చిన్నారులు వేణుగానం, గాత్రం, వైలిన్, సంగీత కచేరీ చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న గీతా విహార్ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి పులికించారు. అనంతరం గీతా విహార్ చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ఉట్టిని కొట్టారు. ఈ సందర్భంగా గీతా విహార్ వ్యవస్థాపకురాలు నాగమణి మాట్లాడుతూ, ప్రతి ఏటా గీతా విహార్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గీతా విహార్ శిష్య బృందం సభ్యులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు వయసు భేదం లేకుండా ఎటువంటి భేదాలు లేకుండా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాము. ఉదయం స్వామికి నలుగు పెట్టడంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత నలుగు పెట్టడం, స్వామికి సంబంధించి పూలమాలలు కట్టడం, పూల అలంకరణ, అనేక రకాల నైవేద్యాలను తయారు చేయడము, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం. పూర్వం ఎలా అయితే గురుకులంలో గురువుల దగ్గర ఉండి సేవలు చేస్తూ పిల్లలు అక్కడ భోజనాలు చేసేవారు, అదేవిధంగా అందరూ అన్ని వయసుల వారు వచ్చి ఇక్కడ సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ చక్కగా ఇక్కడే భోజనాలు చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ అందరూ కూడా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన జరిగింది ఉదయం నుంచి. అంతేకాకుండా ఇప్పుడు కార్యక్రమాలు మొదలైన తర్వాత కోలాటం, వేణుగానం, తర్వాత భరతనాట్యం, కూచిపూడి, అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. సేవా కార్యక్రమాలు పిల్లలందరికీ కూడా ఈ రోజున వీడియో గేమ్స్ ఇవన్నీ వచ్చాయండి, కానీ కోలాటం చూశారు. తర్వాత ఉట్టి కొట్టించడం జరిగింది. అది కూడా పిల్లలు ఎంతో సంబరంగా ఈ ఉట్టి కొట్టే సంబరాల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి వయసు కానీ ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా పండుగలు ఎలా జరుపుకోవాలి, మన ధర్మం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఆచరిస్తూ, మనము ఏదో శ్లోకాలు చదువుకుంటూ కాదండి, విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ చేసాం. దాంతోపాటు అందులో చెప్పిన విషయాల్ని ఆచరణలో ఎలా ఉంచాలనే విషయం మీద మనందరం కూడా కృషి చేస్తున్నాం. అందరూ కూడా దానికి తగినట్లుగా శిష్యులు అందరూ వచ్చారు. ఇంతటి బృహత్ కార్యానికి చేసే అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇచ్చారు. ఇప్పుడు చేస్తూనే ఉంటాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి ఆ పరమాత్మ సహకారం ఎప్పుడు ఉండాలని, ఈ శిష్య బృందం అంతా కూడా వీళ్ళందరూ భగవంతుడు ఇచ్చినటువంటి భక్త బృందం అంతా కూడా ఎప్పుడు ఇలాగే వెంట ఉండి ఆ పరమాత్మతో పాటుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళి ఇంకా సత్కార్యాలు చేయాలని, దానికి భగవంతుడు మరింత ఓపిక ఇవ్వాలని పరమాత్మను నేను వేడుకుంటున్నాను.